ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మన ధ్యానాంశం ఏమిటంటే క్షమించడం మరియు సమాధాన పడడం. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం మాకు అనుగ్రహించారు. నీ మాటల చేత మేము నడవవలసినటువంటి త్రోవను మాకు నేర్పండి నాయన. తండ్రి, మేము జీవించాల్సిన విధానాన్ని మాకు తెలియజేయండి ప్రభువా. తండ్రి, దేశంపై దేశం, తండ్రి, కుటుంబంపై కుటుంబం, నాయన వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు నాయన ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ నీ పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు నా తండ్రి నాయన ప్రోత్సహించే మాటలు, సమాధానపరిచే మాటలను బట్టి సమాధాన పడటానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని అంతటిని బట్టి నీకే స్తోత్రం. ఈ సమయంలో మరి క్షమించే విషయంలోనూ సమాధాన పడే విషయంలోనూ నీ వాక్యం ఏమైతే తెలియజేస్తుందో, నీవు శిష్యులకు ఏదైతే బోధించావో ఆ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ వీలైనంత వరకు అందరితో సమాధానంగాను, ఎవరు మాకు దాని శత్రువులుగా పరిగణింపబడకుండా అందరితో స్నేహంగా ఉండే కృపను మీరు దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా క్షమించే విషయంలో, తర్వాత సమాధాన పడే విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందేటువంటి సమయంలో, ఆయన సిలువపై వేలాడబడిన స్థితిలో కూడా ఆయన పలికిన మొదటి మాట ఏమిటనంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఈ మాట సర్వసాధారణంగా అంతగా గాయపరచబడిన వ్యక్తి అసలు మాట్లాడగలడా? ప్యాషన్ ఫర్ క్రైస్ట్ అనే ఆ యొక్క చిత్రంలో ప్రభువారు పొందినటువంటి శ్రమల విషయంలో ఆనాటి రోమియులు కొరడాలతో దెబ్బలు కొట్టినప్పుడు ఏ రీతిగా ఆ యొక్క కొరడా ఉంటుందో, ఆ కొరడా దెబ్బ పడ్డప్పుడు ఎన్ని గాయాలు అవుతాయో, ఇవన్నీ కూడా ఆ యొక్క చిత్రాన్ని తీసినటువంటి వ్యక్తి ఆ యొక్క అనుభవం నటనలో కనబడాలి అని ఆయన ఎంతో ఆశపడ్డాడంట. అయితే వాస్తవంగా చిత్రం తీసేటప్పుడు ఆ దెబ్బలు తగిలినట్టుగా వేస్తారు, కానీ వాస్తవంగా దానికి ఒక కవరింగ్ ఏదైనా ఏర్పాటు చేస్తారు. ఒక ప్లాస్టిక్ లేకుంటే ఇంకేదో దాని మీద కొట్టినట్లు, దాని మీద నుంచి దెబ్బలు తగిలినట్టు ఆయన యాక్టింగ్ మాత్రమే చేయాలి. ఆ చిత్రం తీసేటప్పుడు ఆ చర్మం లాంటి ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉపయోగించారో అది దాటి ఆ కొరడా లోపలికి వెళ్ళినప్పుడు భరించరానేటువంటి బాధ. ఆ చిత్రాన్ని చూసినటువంటి వారు కన్నీరు గార్చేటువంటి వారు. కరుణామయుడి చిత్రాన్ని గ్రామాలకు తీసుకెళ్ళి మేము ప్రదర్శిస్తున్నటువంటి రోజుల్లో ఆ దృశ్యం వచ్చేసరికి, ఆ యొక్క బాధకరమైనటువంటి ఆ సంఘటన వచ్చేసరికి, అయ్యా మేము చూడలేము, దయచేసి ఆపేయండి అని కేకలు పెట్టేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత బాధల్లో ఉండి ఎవరైనా వీరేం చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని చెప్పగలరా? చిత్రంలో చూపించిన దానికంటే ఎక్కువగా ప్రభువారు మన కొరకు శ్రమను అనుభవించారు. ఇది దేవుని యొక్క ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు మనం గమనించి చూసినట్లయితే, ఇక్కడ పేతురు ప్రభువారితో ఈ విధంగా అంటున్నాడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మట్టుక అని అడిగాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము గమనించి చూసినట్లయితే సమాధానం అనేది లేకుండా కరువైపోతుంది. ఒకప్పుడు మృగాలు అడవిలో ఉంటాయి, అడవిలో వెళ్ళడం ప్రమాదము అని తలంచేటువంటి వారు. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళడం ద్వారా మనిషిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉండి దయా దాక్షిణ్యాలు లేకుండా
మానవత్వం లేకుండా చంపుకునేటువంటి పరిస్థితులు, ఒకరిపైన ఒకరు ద్వేషం పెంచుకునేటువంటి పరిస్థితులు మనం ఈ నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటున్నాం. దీనంతటికీ కారణం ఏమిటనంటే ఎదుటి వారిపైన ప్రేమ లేకపోవడమే. ఇక్కడ పేతురు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవాలను అని ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలు శిష్యులకు బోధ చేస్తూ వచ్చాడు. తర్వాత సమాజ మందిరాల్లో ఆయన బోధ చేస్తూ వచ్చాడు. బహిరంగ సభల్లో ఆయన బోధ చేస్తూ వచ్చాడు. ఏ బోధ చేసినప్పటికీ ఆయన బోధలో ఉన్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలో, మన వైఖరి ఏ విధంగా ఉండాలో, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ధన్యతల గురించి చెప్పబడుతుంది. ఆయన బోధలన్నిటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, వాటి ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోగలిగితే నేనంటాను భూమి మీద సమాధానంగా ఉండగలుగుతాం. ఎవరిపైన ద్వేషం పెంచుకోం, ఎవరిపైన కూడా కక్ష సాధించం. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. దేవుని వాక్యం చదవడం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవునిలో బలపడటానికి, నిజ జీవితంలో జీవించేటువంటి విధానాన్ని అలవాటు చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పేతురు మాట్లాడుతూ ఆయన వేసినటువంటి ప్రశ్న ఏమిటనంటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? ఇది ప్రశ్న. అందుకు ప్రభువారి యొక్క జవాబు ఏ విధంగా ఉంది అనంటే 22వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట ద్వారా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, జీవితాంతం ఎలాంటి పరిస్థితులున్నా ఆ పరిస్థితుల్లో మనం క్షమించే వారంగానే ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమాపణ కోరితే క్షమించడమా, క్షమాపణ కోరకపోయినా క్షమించడమా? అతను క్షమాపణ కోరినా కోరకపోయినా అతని దగ్గరికి వెళ్ళి మనం సమాధానంగా ఉందాం అనే పలికే మాట ఏదైతే ఉందో బంధాన్ని, బాంధవ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. కుటుంబాల్లో ఈరోజు శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఒకరిపై ఒకరికి ద్వేషం ఉండడం ద్వారా. అసమాధానము ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈగో, నాకేం తక్కువ, నేనేం తక్కువ చేస్తున్నా, నాలో ఏం కొదవ ఉంది, ఈ ఆలోచనలు. ప్రియ దేవుని బిడ్డ, నీవు సమాధాన పడాలి అంటే చేయాల్సింది ఒక పని ఏంటంటే, నీవు ద్వేషాన్ని తొలగించుకోవాలి. ఒక యవనస్తుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నానా, నా వయసు వచ్చింది కదా, వివాహం చేయరా, మీరు అమ్మాయిని చూడరా నా కొరకు అని అంటే, తండ్రి అన్నాడంట, సారీ చెప్పు నాన్న ఒకసారి అని అన్నాడంట. ఎందుకు నాన్న సారీ చెప్పమంటున్నావు? నేనేం తప్పు చేశాను నేను సారీ చెప్పటానికి? సారీ దేనికి చెప్పాలి నాన్న అనేసి చాలా విసుక్కుంటూ వెళ్ళిపోయాడంట. ఎప్పుడు వివాహం గురించి అడిగినప్పటికీ ఆ మాట, సారీ అనే మాట చెప్పమని తండ్రి అంటా ఉంటే నేనెందుకు చెప్పాలి అని తను వెళ్ళిపోతుండేవాడు. తండ్రి వివాహం కొరకు ఆలోచన చేస్తూనే ఉన్నాడు, కానీ కుమారుడితో ఏం చెప్పట్లే. ఒక దినాన తండ్రి అన్న ఈ మాటకి, నాన్న నువ్వెప్పుడు అంటావు కదా సారీ చెప్పు అని, సరే ఇప్పుడు సారీ చెప్తున్నా, చెప్పు నాన్న ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీ కొరకు పిల్లని చూస్తాను రా, నీ వివాహం జరిగిస్తాను, నీకు అమ్మాయిని చూస్తాను అని చెప్పి అన్నమాట ఏంటంటే, బిడ్డ, వివాహం అనేటువంటి బంధంలోనికి వచ్చిన తర్వాత ఆ బంధము బ్రతుకున్నంత కాలము కొనసాగాల్సిందే. అయితే నిన్ను సారీ సారీ అని అనిపించడంలో గల ఒక ఉద్దేశం ఏంటంటే, భార్యాభర్తల మధ్య, మీ మధ్య ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏవైనా కోపతాపాలు వచ్చినప్పుడు ఒకరికొకరు క్షమించుకోవాలి అంటే
ఒకరికొకరు తగ్గింపు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఒకసారి చెప్పడంలో తప్పేం లేదు, నీ తప్పేం లేకపోవచ్చు. అయినా కూడా ఎదుటివారు ఒకసారి అని ఎక్స్పెక్ట్ చేస్తే సరే అని చెప్పి సారీ చెప్పడం ద్వారా ఇది లేదు. కానీ సమాధానపడి కలిసి ఉంటే కనుక మీ జీవితాంతం మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు బిడ్డ అని ఆ తండ్రి చెప్పాడంట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి అంటే ఒకటే ఒకటి ఏంటంటే, వివాహపు దినాన చేసుకున్న ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, జీవితాంతం వరకు అనేటువంటి మాటలు ఏవైతే నోట నుంచి పలికారో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ భర్త భార్యను ప్రేమించాలని, తర్వాత భార్య భర్తకు విధేయత చూపాలని నేర్చుకున్నట్లయితే మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలి. భర్తకు ధైర్యం ఇచ్చేవారుగా ఉండాలి. లేదంటే భార్య దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చే పరిస్థితిలో భర్త ఉండాలి. తన ఇష్టాలను విడిచిపెట్టి తన ఇంటి పేరును సైతం వదిలేసి భర్తగా నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ భార్యను నువ్వు ప్రేమించలేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నాకెవరున్నారు అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అదెంతో కష్టంగా ఉంటుంది. కనుక భర్తగా నీ బాధ్యత ప్రేమించడం, భార్యగా ఒకవేళ నీ బాధ్యత విధేయత చూపేది అయితే విధేయత చూపాల్సిందే. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి క్షమించే విషయంలో ఒకరికొకరు క్షమించుకుంటూ, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించినట్లయితే భావితరం, నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలకు మీరు ఆశీర్వాదకరంగా మారడమే కాదు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. సో అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన క్షమాపణ గురించి, తర్వాత సమాధాన పడే విషయం గురించి మాతో మాట్లాడుతూ వచ్చావు. నిజమే తండ్రి. పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జీవించినంత కాలం క్షమించాల్సిందే, జీవించినంత కాలం క్షమాపణ వారికి అనుగ్రహించాల్సిందే అనే మాట మాట్లాడుతూ వచ్చావు. నిజమే తండ్రి. చాలాసార్లు మాకు కూడా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇంట్లోనైతేనేమి, మేము పనిచేస్తున్న స్థలంలోనైతేనేమి, మేము ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ప్రభువా, నీ వైపు చూసినప్పుడు ప్రభువా, నీ తట్టు మేము తిరిగినప్పుడు ప్రభువా, నైనా మమ్మల్ని క్షమించే మనసుతో మీరున్నారు ప్రభువా. నైనా మేము మొదట నీ వద్దకు రాలే, నీవే మా వద్దకు వచ్చి మమ్మల్ని ప్రేమించి మా స్థితిగతులన్నింటినీ ఎరిగి కూడా మమ్మల్ని క్షమించి నీ హక్కున చేర్చుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ప్రియ బిడ్డలు ఎవరైనా అసమాధానంగా ఉంటే నీ మాటల చేత ప్రోత్సహింపబడి సమాధానపడి నీకు మహిమకరంగా జీవించగలిగే కృపను దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.